ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇన్సెట్ ట్యాబ్ మెనూ లోపల వచ్చేసి మనకు దేని గురించి చూస్తున్నాం అంటే సింబల్స్ అనే గ్రూప్ గురించి చూస్తున్నాం. ఏంటి ఇన్సెట్ ట్యాబ్లో వచ్చేసి సింబల్స్ అనే గ్రూప్ గురించి చూస్తున్నాం. మరి ఈ సింబల్స్ అనే గ్రూప్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఈక్వేషన్స్ అనేటివి ఉన్నాయి, సింబల్స్ అనేటివి ఉన్నాయి. ఏంటి ఈక్వేషన్ అండ్ సింబల్స్ అనేటివి ఉన్నాయి. మరి ఈ ఈక్వేషన్ అంటే ఏంటి, సింబల్స్ అనేటివి ఏంటి అనేది, మరి ఈ ఈక్వేషన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారో తెలవాలి మనకు. అంటే దీని యొక్క పర్పస్ ఏంటనేది తెలవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని గురించి చెప్తున్నానంటే ఈక్వేషన్స్ అనే దాని గురించి చెప్తున్నాను. అంటే మనకు ఈ ఈక్వేషన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేది టైప్ చేయాలనుకున్నప్పుడు, అయితే మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేది టైప్ చేయాలనుకున్నప్పుడు ఈక్వేషన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇది ఎక్కడ అంటే సపోజ్ మనకు ఒక మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ టైప్ చేసి ఇవ్వమన్నారు అనుకోండి, అంటే లైక్ మనం స్కూల్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, స్కూల్లో అయితే మనకి ఏంటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ టైప్ చేయమన్నారు, లేదు నాకు వచ్చేసి ఏంటి కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ టైప్ చేయమన్నారు. అంటే మనకి ఏంటి అక్కడ ఫార్ములాస్ అనేటివి ఉంటాయి కదా, ఈక్వేషన్స్ అనేటివి ఉంటాయి కదా, వాటిని నేను ఏంటి టైప్ చేయాలి. అంటే మనకేంటి నాకు నార్మల్గా టెక్స్ట్ బుక్లో వచ్చింది, దాన్ని నేను క్వశ్చన్ పేపర్ లెక్క ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి ఈక్వేషన్స్ వాడాలి కదా. అంటే మనకి ఏంటి డైరెక్ట్ కీబోర్డ్ మీద అయితే ఉండవు కదా అవి ఆప్షన్స్, మనకు ఆ ఈక్వేషన్స్ అనేది ఇన్సైట్ చేయాలనుకున్నప్పుడు ఈక్వేషన్స్ అనే ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. ఏది సింబల్స్ గ్రూప్ లోపల వచ్చేసి ఈక్వేషన్స్ అన్నాం. మరి ఈ ఈక్వేషన్స్ అనేది ఏ విధంగా చేయాలని చూద్దాం. ఈక్వేషన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఏంటి బిల్ట్ అని ఉంది, ఏరియా ఆఫ్ సర్కిల్ అని ఉంది, ఇట్లా మనకు కొన్ని శాంపిల్స్ అనేవి ఇచ్చారన్నట్టు. కొన్ని శాంపిల్స్గా మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి ఏ శాంపిల్ కావాలంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఆ శాంపిల్ అనేది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏంటి మ్యాథమెటికల్గా ఫార్ములాస్ అనేది కొన్ని శాంపిల్గా ఇచ్చారు. అది కాకుండా నాకు కావాల్సిన శాంపిల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే, నేను తయారు చేసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళండి అంటే ఈక్వేషన్స్లోనే ఇక్కడ ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని ఉంది కింద ఆప్షన్. ఏంటి ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఒక ట్యాబ్ అనేది యాక్టివేట్ అయింది. చూడండి ఏం ట్యాబ్ యాక్టివేట్ అయింది, డిజైన్ అనే ట్యాబ్ యాక్టివేట్ అయింది. ఈ డిజైన్ అనే ట్యాబ్లో వచ్చేసి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, టూల్స్ అని ఉంది, సింబల్స్ అనేటివి ఉన్నాయి, స్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నాయి. అంటే 3 గ్రూప్స్ అనేటివి ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ని బేస్ చేసుకొని మనం చేస్తామన్నట్టు, అంటే ఈక్వేషన్స్కి ఇట్లన్నీ చేస్తుంటాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేయాలనుకున్నా అంటే టూల్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ వచ్చేసి టూల్స్ అనే గ్రూప్లో ఒకటి ఉంది. మరి ఈ ఈక్వేషన్స్ అని క్లిక్ చేయగానే మనకు స్టార్టింగ్లో కనబడ్డది, అంటే మనకేంటి ఈక్వేషన్స్ క్లిక్ చేసిన ఆప్షన్స్ క్లిక్ చేయగానే ఏమేమి ఆప్షన్స్ కనబడ్డాయో అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అంటే శాంపిల్ ఈక్వేషన్స్ అనేవి కనబడుతున్నాయి. మనకి ఏది కావాలనుకుంటామో జస్ట్ కర్సర్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో అట్లా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఆరు ఇంకొకటి మళ్ళీ ఏంటి, మళ్ళీ కావాలనుకుంటే ఈక్వేషన్స్ ఏ శాంపిల్ కావాలనుకుంటే ఆ శాంపిల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న. మరి మనం ఓన్గా డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే, మనం కూడా అలాంటిదే డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేయాలనేది. సపోజ్ నేను ఒక చిన్నది చూపెడుతున్నాను, లైక్ ఏ ఈక్వల్స్ టు πr² అని ఇచ్చాను. ఇది డిజైన్ చేయాలనుకోండి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ దీనికోసం ఏం చేద్దామంటే ఇన్సర్ట్కి వెళ్ళేసి ఈక్వేషన్స్ క్లిక్ చేశాను, ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్ అన్నాం. ఈ టూల్స్ గురించి వదిలేయండి, ఈ టూల్స్లో వచ్చేసి మనకేంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఫార్ములా అనేది టైప్ చేయాలి నేను. ఏంటి ఇలాంటి ఫార్ములా టైప్ చేయాలి. ఇప్పుడు నాకు నార్మల్గా ఏ అనేది ఉంది, అది కాకుండా దీనిలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏది మనకేంటి ఈ డిజైనర్ ట్యాబ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలంట. సపోజ్ ఇక్కడ నాకేంటి సింబల్స్ అనే గ్రూప్ ఉంది కదా, ఈ సింబల్స్ అనే గ్రూప్ లోపల ఏం చేస్తున్నాను, క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉంటాయి. అంటే నాకు సపోజ్ ఇలా ఉందనుకోండి, ఫస్ట్ అయితే ఇవి ఉంటాయి, బేసిక్గా వచ్చేసి ఈ సింబల్స్ ఉంటాయి. బేసిక్గా వచ్చేసి ఏమేమి సింబల్స్ ఉన్నాయి, ఈ సింబల్స్ ఉన్నాయి, బేసిక్ మ్యాథ్స్ సింబల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా సింబల్స్ యాడ్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి గ్రీక్ లెటర్స్ అని క్లిక్ చేస్తే గ్రీక్ లెటర్స్ వచ్చినాయి, లోయర్ కేస్ అని ఉంది, అప్పర్ కేస్ అని ఉంది. లేదు నాకు వచ్చేసి లెటర్ లైక్ సింబల్స్ అని క్లిక్ చేశాను. ఆర్ ఇంకొక టైప్ వచ్చేసి ఏంటి ఆపరేటర్స్ అన్నాం. ఏంటి కామన్ బైనరీ ఆపరేటర్ ఉంది, కామన్ రిలేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇట్లా నాకేంటి ఆపరేటర్స్లో వచ్చేసి స్టైల్స్ చూపెడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆరోస్ అనేటివి ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఆరోస్ కావాలని. తర్వాత నెక్స్ట్ నావిగేటెడ్ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి, స్క్రిప్ట్స్ అనేటివి ఉన్నాయి.
ఈ విధంగా ఉంది. నాకు ఏ సింబల్స్ కావాలి అంటే ఏ మ్యాథమెటికల్ ఆపరేటర్ సింబల్ కావాలి ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు నేను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ రావాలి. ఇప్పుడు దీనికోసం ఏ అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. నేను టైప్ చేయొచ్చు, లేదు కాకుండా నేను దీని ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా. ఇప్పుడు సపోజ్ అప్పర్ కేస్ లోపల ఏ అని ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈక్వల్స్ టు అనేది రావాలి, అంతే కదా. నెక్స్ట్ ఏం రావాలి, ఈక్వల్స్ టు రావాలి. ఈక్వల్స్ కోసం ఏం చేద్దాం, దీనిలోనే మ్యాథ్ ఆపరేటర్ చూద్దాం. ఈక్వల్స్ టు తర్వాత నెక్స్ట్ ఏంటి, పై ఆర్ స్క్వేర్ అని ఉంది. పై సింబల్ రావాలి. పై సింబల్ ఎక్కడ ఉందో చూడండి, దీనిలో లేదు. దీనిలోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది పై. పై నెక్స్ట్ ఆర్. స్మాల్ ఆరే కదా. అంటే మనం ఎగ్జాక్ట్గా ఆ సింబల్ చూజ్ చేసుకొని ఆ లెటర్ అయినా సింబల్ అయినా చూజ్ చేసుకొని ఇన్సైడ్ చేసుకోవచ్చు. ఇదా క్యాపిటల్ కదా. అవి సింబల్స్లో వచ్చాయి, నార్మల్ లెటర్స్ కూడా ఉంటాయి. ఏం లేదు, కొద్దిగా పేషెన్స్గా వెతుక్కోవాలన్నట్టు ఏ సింబల్ ఎక్కడ ఉన్నది. స్క్రిప్ట్స్లో వచ్చేసి ఆర్ ఉన్నది చూడండి, క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, స్క్వేర్ రావాలి. నాకు స్క్వేర్ రావాలన్నప్పుడు స్క్రిప్ట్ మోడల్లో అప్లై చేస్తున్నాను. స్క్రిప్ట్ వచ్చేసి ఈ స్క్రిప్ట్లో వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ ఆర్ అనేది ఇక్కడ ఇన్సైడ్ చేద్దాం. ఆర్ అనేది ఇక్కడ ఇన్సైడ్ చేసి తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని పక్కన సూపర్ స్క్రిప్ట్లో వచ్చేసి ఏముంది, 2 అని ఉంది. డైరెక్ట్ 2 అని టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ నాకు ఏ సింబల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో ఎగ్జాక్ట్గా చూసుకొని ఇన్సెట్ చేసుకోవచ్చు నేను. అలా ఇక్కడ నాకు ఏంటి, ఇన్సెట్ ట్యాబ్లో వచ్చేసి మనకి ఏం చేస్తున్నాం, ఈక్వేషన్స్ లోపల మనకు శాంపిల్ ఈక్వేషన్స్ చేసుకోవచ్చు, లేదు నాకేంటి కొత్త ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అయినా చేసుకోవచ్చు. ఇలా మీరు ఏంటి స్క్రిప్ట్స్ అనేవి అంటే ఇంకా వేరే ఆపరేటర్స్ రావాలనుకుంటే ఇక్కడ చూజ్ చేస్తుంటే వస్తుంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే స్ట్రక్చర్స్ లోపల ఏముందంటే టైప్స్గా ఉన్నాయి. ఇక్కడ స్ట్రక్చర్లో వచ్చేసి ఫ్రాక్షన్ టైపా, స్క్రిప్ట్ మోడలా, ఇంటిగ్రలా, లార్జ్ ఆపరేటర్సా, బ్రాకెట్సా, ఇట్లా ఉన్నాయి మనకు. అంటే మన సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు సపోజ్ పారెన్సిస్ సింబల్ రావాలంటే మనం డైరెక్ట్ పారెన్సిస్ సింబల్ ఇన్సైడ్ చేస్తున్నాం. అది కాకుండా నాకేంటి ఇంకా వేరే కూడా చేయాలి అనుకుంటే ఆపరేటర్ అంటే బ్రాకెట్స్కి ఇట్లా ఇన్సైడ్ చేసుకోవాలి అనుకుంటే దేని ద్వారా వేసుకోవచ్చు అంటే ఈక్వేషన్స్ ద్వారానే వేసుకోవచ్చు. ఓకే, డిజైన్లోకి వెళ్ళేసి ఫ్రాక్షన్ మోడల్ ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. ఇన్సైట్ అవుతుందా, ఆపరేటర్ మోడల్, బ్రాకెట్ మోడల్స్. ఓకే, మీకు ఏది కావాలనుకుంటే అది చూజ్ చేసుకోండి. ఓకే, ఇలా మీరు ఏంటి ఒక్కొక్కటి ఇన్సైట్ చేస్తూ ఏ ఫార్ములాస్కి ఏ సింబల్స్ అవసరమో చూజ్ చేసుకోండి. ఆ విధంగా అయితే మీరు వర్కౌట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మ్యాట్రిక్స్ ఆపరేటర్ది కావాలనుకోండి,
క్లిక్ చేసి ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ ఇన్సర్ట్ అవుతున్నాయి. డైరెక్ట్గా ఈ ఎంటీ ప్లేసెస్ వచ్చాయి కదా, డైరెక్ట్గా నెంబర్స్ టైప్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏంటి, ఈ ఏ ఆపరేటర్స్ అయినా కావచ్చు, మ్యాట్రిక్స్ అయినా కావచ్చు, బ్రాకెట్స్ అయినా కావచ్చు, ఏది కావాలన్నా కూడా ఈ స్ట్రక్చర్స్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అలా మీరు ఏం చేయండి అంటే ఒక ఫార్ములా తీసుకొని ఇన్సర్ట్ చేస్తూ 1 by 1 ట్రై చేస్తే ఈజీ అవుతుంది ఇంకా. ఓకే, ఇదంతా దేని కిందకి వస్తుందంటే ఈక్వేషన్స్ అనే దాని కిందకి వస్తుంది. అంటే ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేయగానే డిజైన్ అనే ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సింబల్స్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సింబల్స్ అని తీసుకున్నాం. ఈ సింబల్స్లో వచ్చేసి నాకు ఏంటంటే మనకు కీబోర్డ్లో లేని సింబల్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మోర్ సింబల్స్ అని క్లిక్ చేయొచ్చు నేను. మరి ఈ మోర్ సింబల్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కొన్ని సింబల్స్ అనేవి కనబడుతున్నాయి. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా చాలా కనబడుతుంటాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ సింబల్ ఇట్లా ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ కాపీరైటెడ్ సింబల్ కావాలి, లేకపోతే ట్రేడ్ మార్క్ సింబల్ కావాలి, రిజిస్టర్ సింబల్ కావాలనుకోండి. ఇప్పుడు ఈ సింబల్ని ఏమంటారంటే రిజిస్టర్ సింబల్ అంటాం, రిజిస్టర్ సైన్ అంటాం. ఈ సింబల్ ఎట్లా ఉంది, ఆర్ పెట్టేసి సర్కిల్ ఉంది. మనది కీబోర్డ్లో దొరుకుతుంది, అది కదా దొరకదు. కాబట్టి ఇప్పుడు నాకు ఏంటి, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఇన్సర్ట్ అయిందో చూడండి ఇక్కడ అయిందా. అంటే ఇక్కడ నాకు ఏంటి, కర్సర్ పొజిషన్ ఎక్కడ పెడితే అక్కడ ఇన్సర్ట్ అవుతుంటుంది. సపోజ్ ఇక్కడ నాకు నేను ఆ వర్డ్ టైప్ చేయగానే ఆ సింబల్ ఇన్సర్ట్ కావాలి. ఏంటి, ఆ వర్డ్ టైప్ చేయగానే ఆ సింబల్ ఇన్సర్ట్ కావాలనుకోండి. ఈక్వేషన్స్, మోర్ ఈక్వేషన్స్ ఏం చేస్తున్నాను, ఇక్కడ సింబల్స్ టీఎం అని యూజ్ చేస్తున్నాను, ట్రేడ్ మార్క్ అని యూజ్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అని ఇచ్చాను, ఇక్కడ ఇన్సర్ట్ అయిందా ట్రేడ్ మార్క్. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, సిఎన్ సెలెక్ట్ చేశాను, కాపీరైటెడ్ సింబల్. అది మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే కాపీరైట్ సింబల్ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి, సి పెట్టేసి రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది. అలా ఇక్కడ మనకి ఏంటి, ఏ టైప్ ఆఫ్ సింబల్స్ కావాలనుకుంటే ఆ టైప్ అని యూజ్ చేసుకోవచ్చు. ఏంటి మరి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే దీనిలో ఫాంట్ నేమ్స్ కూడా ఉంటాయి. నేను సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ వస్తున్నాయా, చేంజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నాకేంటి, ఫాంట్ బట్టి మనకు చేంజెస్ అనేవి వస్తాయి. సపోజ్ ఫోన్ సింబల్ రావాలనుకోండి, ఫోన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తాను. ఎవ్రీ టైం నేను ఇక్కడికి ఇన్సర్ట్కి వచ్చేసి ఆ ఫోన్ సెలెక్ట్ చేయడం వేస్ట్ అనుకుంటున్నా. అంటే వేస్ట్ మీన్స్ ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు కాకుండా ఫోన్ అని టైప్ చేయగానే ఫోన్ సింబల్ రావాలి, లెటర్ అని టైప్ చేయగానే లెటర్ సింబల్ రావాలనుకోండి. అంటే లెటర్స్ ఉంటాయి కదా, పోస్ట్ చేయడానికి లెటర్స్ ఉంటాయి కదా, అలాంటి సింబల్స్ రావాలనుకోండి. ఇప్పుడు సపోజ్ అలాగే ఇక్కడ నాకేంటి, ఫోన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే వర్డ్ టైప్ చేయగానే దాని రిలేటెడ్ సింబల్ రావాలనుకున్నాం కదా. ఇప్పుడు నాకేంటి, ఫోన్ సెలెక్ట్ చేసుకొని ఆటో కరెక్ట్ అని ఇస్తున్నాను. ఏంటి, ఆటో కరెక్ట్ అంటే ఆటోమేటిక్గా కరెక్ట్ కావాలి. అంటే ఫోన్ అని టైప్ చేయగానే ఫోన్ సింబల్ రావాలనుకున్నాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఆటో కరెక్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ సింబల్ ఇక్కడ ఉంది కదా, తర్వాత నెక్స్ట్ ఏంటి, రీప్లేస్ అని ఉంది కదా. దీని ప్లేస్లో ఏం ప్లేస్ లోపల రావాలనుకున్నాం, ఫోన్ అని టైప్ చేస్తున్నాను. ఫోన్ అనే వర్డ్ టైప్ చేసి యాడ్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఓకే అని ఇస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేరే దగ్గర ఫోన్ అంటే టైప్ చేస్తున్నాను, స్పేస్ ఇస్తున్నాను. ఏమొచ్చింది, వస్తుందా. ఇప్పుడు సెల్ అంటే టైప్ చేస్తున్నాను, సెల్ సింబల్ వస్తుందా, రావాలి అనుకోండి. ఏం చేద్దాం, సింబల్స్, మోర్ సింబల్స్, లైక్ ఫోన్ సింబల్ రావాలనుకోండి. ఫోన్ అంటే ఈ సింబల్ రావాలనుకోండి, ఏది ఈ సింబల్ రావాలనుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తాం, ఇక్కడ ఆటో కరెక్ట్ అని ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ నాకేంటి, ఏ వర్డ్ టైప్ చేస్తే రావాలి, లైక్ నాకేంటి సెల్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి యాడ్, దెన్ నెక్స్ట్ ఓకే, దెన్ క్లోజ్ అంటున్నా. ఇన్సర్ట్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు కాదు, నాకు వర్డ్ టైప్ చేస్తేనే రావాలి. సెల్ అని టైప్ చేసి స్పేస్ ఇస్తున్నాను, వచ్చిందా.
అంటే ఇప్పుడు బుక్ అని టైప్ చేయగానే బుక్ సింబల్ రావాలనుకో వస్తుందా? మనం చూజ్ చేస్తేనే వస్తుంటుంది. ఇలా మనకేంటి ఆటో కరెక్ట్ ద్వారా వేసుకోవచ్చు. దేని ద్వారా వేసుకోవచ్చు? ఆటో కరెక్ట్ ద్వారా. అలా కాకుండా కీబోర్డ్ షార్ట్కట్ కీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కీబోర్డ్ షార్ట్కట్ కీ అంటే ఇప్పుడు సపోజ్ సేవ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? షార్ట్కట్ కీ Ctrl+S అంటున్నాం కదా. అలా కాకుండా నాకేంటి ఆ షార్ట్కట్ కీ ప్రెస్ చేస్తే ఆ సింబల్ రావాలనుకోండి. ఏం చేద్దామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దెన్ సపోజ్ నాకు లెటర్ సింబల్ రావాలనుకోండి, లేక ఈమెయిల్ లెటర్ సింబల్ రావాలనుకోండి. సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ కీ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది? షార్ట్కట్ కీ ప్రెస్ చేసుకోమంటుంది. ప్రెస్ న్యూ షార్ట్కట్ కీ అన్నాం కదా. మనం ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఉన్న షార్ట్కట్స్ మీద పెట్టద్దు అన్నాడు. ఇప్పుడు సపోజ్ Ctrl+S అంటే సేవ్ చేయడానికి, Ctrl+O అంటే ఓపెన్ చేయడానికి. అంటే ఉన్న వాటి మీద పెడితే ఏం జరుగుతుందంటే అవి వర్కౌట్ కాకుండా ఇది మాత్రమే వర్క్ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనకేంటి ఎక్కువ కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్స్ తోటి అయితే తక్కువ ఉంటాయి. నేను ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్ ఇప్పుడు అట్లా పెడుతున్నాను. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ సంథింగ్ ఎల్ అని ఇస్తున్నాను. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అని ఇస్తున్నాను. అసైన్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత క్లోజ్ అని ఇస్తున్నాను. తర్వాత క్లోజ్ అని ఇస్తున్నాను. ఏంటి మన షార్ట్కట్కి? ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఇట్లా నేను ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నీ ఆ సింబల్స్ అనేవి వస్తాయి. ఇంకా వేరే కీ ప్రెస్ చేస్తున్నా వస్తున్నాయి మరి. దానికి ఒక్కదానికి మాత్రమే అసైన్ చేశాను కాబట్టి ఆ సింబల్స్ అనేవి వస్తుంది. సో ఇక్కడ నాకేంటి సింబల్స్ ద్వారా నాకేంటి కీబోర్డ్లో అవైలబిలిటీ లేని ఇమేజెస్ అంటున్నా సింబల్స్ని ఇన్సైట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేని ద్వారా వేసుకోవచ్చు అంటే సింబల్స్ అనే గ్రూప్ ద్వారా వేసుకోవచ్చు.